వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగినాయి. ఇప్పుడు చంద్రబాబుతో ఈరోజు కార్యక్రమం ముగియబోతా ఉంది. ఈ సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 3 లక్షల మంది ఈ రథసప్తమికి వచ్చినట్లు మాకు అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఎప్పుడు లేనంత విధంగా సుమారు 15,000 వెహికల్స్ కూడా రావడం జరిగింది. ఎక్కడ చూసినా జనం జనం జనం, భక్తులందరూ కూడా పరవశించిపోతున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ, ముఖ్యంగా మన టీటీడీ అధికారులందరూ కూడా పక్కాగా పకడ్బందీగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి చిన్న పొరపాటు జరగలేదు, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరిగాయి. ముఖ్యంగా ఈ భక్తులకందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో ఓపికగా గ్యాలరీలో కూర్చుంటూ ఈ రథోత్సవాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా తిలకించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాలన్నీ కూడా ప్రతి 2 గంటలకి వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి భక్తులకి, ఇట్లా అధికార యంత్రాంగానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర.